కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్స్ చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ రాజకీయాల్లోనే ఉంటేనే కాంగ్రెస్ కు మేలన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లు చూపించాలి, శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. నేను వదిలేయమని కూడా చెప్పాం, ఎందుకంటే నువ్వు ఉంటేనే కాంగ్రెస్కు మంచి. నువ్వు ఒక్కనివి చాలు, టీఆర్ఎస్ను మెయ్య బొందబెట్టిండు, బీఆర్ఎస్ నువ్వు బొందబెడతావు. నువ్వు పోవద్దు బాబు, ఎందుకంటే నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం సీరియస్ ఉంటుంది, కొంచెం మసాలా ఉంటుంది. దాంట్లో నాన్ సీరియస్ పొలిటికల్ లీడరు కాబట్టి జనానికి నీ బేలతనం తెలుస్తుంది. పులకేశి అని